హలో గైస్, అందరికీ నమస్కారం. నేను మీ గోస్ట్ రైడర్ మౌలిని. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో రైడ్. మా ఊరు నుంచి విజయవాడకి బైక్కి జనరల్ సర్వీస్ అండ్ ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నాం. అమ్మ నేను స్టార్ట్ అయ్యాం. అమ్మని హాస్పిటల్లో చూపించి తర్వాత అక్కడి నుంచి సింగిల్ రైడ్. ఇంకా ఫస్ట్ టైం హెల్మెట్ కెమెరా పెట్టుకున్నా. అసలు ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. వీడియోస్ తీయాలి అన్న ఆత్రంతో అన్న దగ్గర తీసుకున్నా. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చిన జోక్స్ మామూలుగా ఉండవు అసలు. స్క్రీన్ కనిపించలేదు నీకు. మా డబ్బులు ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ కాంతి డబ్బు ఒక్కటేరా. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. Do ba 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 do boo do a boo ba do ba do boo boo ba do. విజయవాడ వెళ్ళాలి అంటే కేసర టోల్ ప్లాజా నుంచి నేషనల్ హైవే 65 మీదుగా వెళ్ళాలి.
రండి సార్. వస్తున్నా సుధా, వస్తున్నా సుధా, వస్తున్నా సుధా. ఎలాగోలా సేఫ్గా విజయవాడ వచ్చేసా. खराब हो जाएगा। मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी। ఇంక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్ళాం. కొన్ని దృశ్యాలు చూపిస్తాను, నవ్వకండి ప్లీజ్. ఆ నెక్స్ట్ డే బైక్ షోరూమ్కి వెళ్ళామా. వాళ్ళు ఏమో బైక్ సిచ్యువేషన్ చూసి ఈవినింగ్ ఇస్తామన్నారు. లోపల వీడియోస్ తీయకూడదు అంట. ఎందుకు అని అంటే కెమెరా ఉంది, వీడియోస్కి ఎలో లేదు అని ఏదేదో చెప్పారు. వాళ్ళు వద్దు అన్నాక తీయటం ఎందుకు అని బైక్ పెట్టేసి రిటర్న్ అయ్యాం. బైక్ మన చేతికి వచ్చేసరికి 7 అయిపోయింది. ఎలాగో లేట్ అయ్యిందిగా మార్నింగ్కి స్టార్ట్ అవుదాం ఇంటికి అనుకునేలో మార్నింగ్ అమ్మ వాళ్ళు కాల్ చేశారు. కొంచెం పని ఉంది, నూజివీడు వెళ్ళిరా అని. ఇంకా బుజ్జిగాడికి డ్రింక్ పోపించలేక బస్కి వెళ్లే దారిలో చిన్న యాక్సిడెంట్. టాటా మ్యాజిక్ బ్యాలెన్స్ తప్పి రోడ్ అవుట్ సైడ్ కి వెళ్ళిపోయింది. బై ద యూనివర్స్ గ్రేస్ వల్ల ఎవరికి ఏం కాలేదు. నాకు ఒక డౌట్ అమ్మా, నేను ఎక్కడికి అంటే అక్కడికి పంపిస్తారు, మీ పనులకు కూడా నన్నే పంపిస్తారు. నా మీద నమ్మకమా లేక ఎటు వెళ్ళినా తిరిగి వస్తా అని ధైర్యమా? వెళ్ళేటప్పుడు తెలిసింది ఆ బైక్ మీద వచ్చి ఉంటే బాగుండేది అని. అక్కడ క్లైమేట్, చెట్లు, కొండలు మామూలుగా లేదు, వ్యూ మాత్రం. వెళ్ళిన పని అయిపోయింది, విజయవాడకి రిటర్న్. ఇంకా బైక్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యా. నేను ఎప్పుడు బైక్ మీద వచ్చిన ఈ ప్లాంట్ నర్సరీ దగ్గర ఒక మొక్క తీసుకొని వెళ్తూ ఉంటా. ఇప్పుడేమో ఒక రోజ్ ప్లాంట్ తీసుకుని ఇంకా మొదలు మన రైడింగ్. తర్వాత క్యామ్ ఆఫ్ చేసా, వర్షం పడుతుంది అని. ఫస్ట్ టైం క్యామ్ పెట్టుకున్నా కదా, కొంచెం సిగ్గు వల్ల వీడియో రికార్డ్ అప్పుడు ఏం మాట్లాడలా, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వీడియో నచ్చితే ఒక లైక్, అలాగే కొట్టాలి అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్, ఇంకా మరీ సపోర్ట్ చేయాలి అనిపిస్తే ఒక కామెంట్ పెట్టేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ, టాటా. అండ్ థ్యాంక్స్ అంకుల్ అండ్ ఆంటీ, నేను ఉన్న 2 days చాలా బాగా చూసుకున్నారు.